ఇప్పుడే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో మీ అందరి సహకారంతో, మీ అందరి స్పందనతోని, మీ అందరి మెసేజ్లతోని తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఇలా చాలామంది చాలా పెద్ద ఎత్తున స్పందించిండ్రు. మునుపు నేను ఎన్నోసార్లు ఎన్ని ఉద్యమాలు చేసిన, ఎన్ని పోరాటాలు చేసిన, గత ప్రభుత్వం పైన దాదాపు 179 కేసులు, అందులో అనేక ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఫైట్ చేసిన, కానీ ఎన్నో పొలిషన్ని అరెస్ట్ అయినా. కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా జూబ్లీ హిల్స్లో అయినటువంటి చేదైన అనుభవం నా జీవితంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఈరోజు సరే ఎంతసేపు కూర్చోబెట్టినా, ఎంతసేపు చేసినా కానీ ఎప్పుడు కూడా ఏ పోలీస్ స్టేషన్లో పెట్టినా కానీ భోజనం పెట్టేది, టీ పెట్టేది, సరే మేమన్నా తెప్పించుకునే అవకాశం మాకు ఉండేది. ఈరోజు మరి సీఎం గారు మెచ్చుకోవాలనో ఏందో తెలియదు నాకు, కానీ ఈరోజు మేము మా కోసం చేస్తలేం కదా, మీకోసం చేస్తున్నాం కదా. ఈరోజు ప్రజల కోసం కదా మేము చేసేది. నా ఇంటి పంచాదా, నా గట్టి పంచాదా, నాకేం పంచాది? నేను రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ అయితే 2 నిమిషాలలో ఈరోజు నేను ఉన్నతమైన పదవిలో ఉంటా. రేవంత్ రెడ్డి ఈరోజు తహతహలాడుతుండు. ఈరోజు కంట్లే ముళ్ళు లెక్క తయారైండు, కాలు కింద రాయి లెక్క తయారైందని. దేనికోసం? ఈరోజు దోపిడీ గురవుతున్న వర్గాల తరపున నేను వాడుతున్నా. మీరు స్వార్థం కోసం, ఈరోజు మీ పోస్టింగ్ల కోసం మీరు మెచ్చుకోవాలని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారా? ఈరోజు మొట్టమొదటిసారిగా పొద్దుగాలకెళ్ళి ఇప్పటి వరకు నాకు కనీసం పచ్చి మంచినీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు అన్నం పెట్టలేదు, టీ ఇవ్వలేదు, ఛాయ్ కూడా ఇవ్వలేదు. ఎండాకాలము 45 డిగ్రీల సెంటీగ్రేడ్స్, 48 డిగ్రీలు ఉన్నది. ఈరోజు సీఎం ఇంటి ముందు రోడ్డు పైన ధర్నా చేసి అదేవిధంగా వచ్చి స్టేషన్లో కూర్చున్నప్పుడు నా పరిస్థితి ఎట్లుంటుంది? ఎస్ఐ సహోదర్ రెడ్డో, శ్రవణ్ రెడ్డో ఎవరో ఉన్నారు. ఆయన మేము అసలు టీ ఇచ్చేది లేదు, మాకు ఆనవాయితీ లేదు. బయటకు వెళ్ళి 5 నిమిషాలు నేను టీ సమస్య మాట్లాడతలేను. నేను ఒక మనిషి పరిస్థితి, అక్కడ నేను ఉండాలంటే పొద్దుగాలకి వెళ్ళి ఫుడ్ ఏం లేకుండా ఎట్లుంటారు? ఒక ఫ్రెండ్ వచ్చిన వాళ్ళు నాకు వాటర్ తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ విధమైన ఇప్పుడే వదిలేసింది, అది కూడా నేను పోలీస్ స్టేషన్లో వీడియో చేసి వదిలిన. చాలామంది ఈరోజు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అయితే ముఖ్యంగా రిటైర్డ్ అయిన పోలీసులు అందరూ ఈరోజు కంట్రోల్ రూమ్కి కానీ, డీజీ గారికి కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మెసేజ్లు పంపారు. మీరేం భయపడతా మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావేమో నువ్వేం పెద్ద భయపడతాను, ఇక్కడ భయపడ్డాడు కాదు, పక్కా చేస్తాను, గుర్తుపెట్టుకో. అర్థమైందా? నువ్వు ఒక క్రిమినల్, నువ్వు ఒక దొంగవు, 79 కేసుల దొంగవు నువ్వు. ఈరోజు ఈ సమాజంలో కౌరవులతో పోరాటం చేస్తున్నాం. ఈరోజు కౌరవులు ఎవరు? నిండు సభల పాంచాలిని అవమానించినటువంటి ద్రౌపదిని అవమానించిన వారు. ఈరోజు అమ్మాయిని ఈరోజు అవమానపరచడం కాక ఆమె పైన కానీ మీరు విరుద్ధంగా సత్యానికి దూరమైనటువంటి ఆరోపణ చేస్తూ ఉంటారు మీరు. ఈరోజు ఏం జరిగిందని బండి సంజయ్కి తెలుసు, ఏం జరిగిందో నీకు తెలుసు, ఏం జరిగిందో వ్యవస్థకు అందరికీ తెలుసు. అయినా కానీ దాచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, దగా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి అంత పెద్ద సభలో ఈరోజు బాధాప్తా ఒక హోంమంత్రి బెదిరిస్తారు, హోంమంత్రి నిన్నుతో దాచిపెడతాడు. ఎంత డేంజర్ చెప్పండి అది. మీకు దొరుకుతలేడా? ఈరోజు తప్పించుకుంటుండ్రా? అది ప్రశ్నిస్తే మా మీద మీరు కేసులు పెట్టి, మా మీద జైళ్ళల్లో పెట్టి, మా మీద పోలీస్ స్టేషన్లో పెట్టి వచ్చిన మీడియాని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఎవరెవరైతే మీడియా అక్కడికి వచ్చిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేయాల్సిన వాళ్ళని టార్గెట్ చేయకుండా నెత్తి మీద ఎక్కించుకొని, నిజంగా ఈరోజు తెలియదా రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కొడుకు ఎక్కడుందో? నాకు ఖచ్చితమైన సమాచారం ఉందనే రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఆడిపోయినా. రేవంత్ రెడ్డి గారి ఇంటికాడికి అయినా అక్కడ ఎక్కడైతే ఎవరు చెక్కింగ్ జరగదని, అక్కడైతే ఎవరు ఉండరని, అక్కడ పోతుందని తెలిసి నేను పోయినా అక్కడికి సలహా తీసుకొని మేము ఏం చేయాలో ఆ ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు మమ్మల్ని అక్కడ ఆపే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పటి వరకు మన పోలీస్ స్టేషన్లో పెట్టుకొని ఇప్పుడు వదిలినరంటే ఏమనుకోవాలి? మిమ్మల్ని మేమేమన్నా దొంగలమ్మా, డెకాయిట్లమ్మా, 420గా మమ్మల్ని భయపెట్టించే ప్రయత్నాలు చేస్తారా మీరు? మేము భయపెట్టేవాళ్ళమా? ఇవాళ దాకా బక్క జడసను భయపెట్టేసే మాయకలాలు పుట్టలే. ఇంకా నన్ను భయపెట్టేసి ఒక దేవుడు తప్ప, మా తల్లిదండ్రులు తప్ప, నా గురువులు తప్ప ఈరోజు ఏ మాయకలాల్ భయపట్టియాలనే ఆలోచన కూడా మీకు రావద్దు. గుర్తుపెట్టుకొని మిస్టర్ చెప్తున్నా, నేను భయపట్టే ఆలోచన కూడా మీరు రావద్దు. ఆకలితో నుంచి, నీళ్ళతో నుంచి పిచ్చి డ్రామాలు ఇంకోసారి చేయొద్దు మిస్టర్ రేవంత్ రెడ్డి. తోలు తీస్తాను. ఇది ఏమనుకుంటున్నావు? నువ్వు ఒక దొంగ, ఒక 420 కానీ లుచ్చ కానీ రేవంత్ రెడ్డి, నువ్వు ఒక లుచ్చ కానివి. దొంగ బతుకు నీది, 420 బతుకు.
నీకో బిడ్డున్నది. ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేకుండా ముఖ్యమంత్రి అవసరం లేదా తెలంగాణకు? ఇంకెన్ని రోజులు బతుకుతావు ఈ దొంగ బతుకు? ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ దొరక దొంగవు నువ్వు జైళ్ళలో ఉండాలి. ఈరోజు నేను అక్కడ చాలామంది పోలీసులను చూసినా, ఆ పోలీసులను చాలామంది చూసినా, వాళ్ళంతా చాలామంది అందులో ఏసీబీలో పనిచేసిన వాళ్ళు, గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కావాలని వాళ్ళని అక్కడ కావాలి పెట్టుకున్నాడు ఈగో సాటిస్ఫై చేయడానికి. అక్కడ చాలామంది పోలీసు వాళ్ళు కూడా ఈయన తిడుతుండ్రు, ఈ విధవ లోపనుడు ఒక విధవ అని చెప్పి. అది నీ బతుకు. ఈ చిల్లర కథలు మానుకో. నీ తమ్ముళ్ళో చెప్పి పోలీసులకు ఫోన్ చేసి బయటికి రాకుండా చేయి. మీడియా వాళ్ళని ఎవరెవరిని దొక్కాలనో చేయి. మీరు మీడియా మీద కేసులు పెట్టుంటే ఎవరెవరు ఏమేమి కేసులు పెడతారు. నువ్వు ఒక సీఎం, నీదో బతుకు, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నీదో పాలన నీది. ఎందుకే ఇటువంటి బతుకుతావు? ఎందుకే ఇటువంటి ముఖ్యం? నేను కాంగ్రెస్ పార్టీ ఎంతమంది ముఖ్యమంత్రులు చూసినా కానీ ది మోస్ట్ వరస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలోగా నేను పనికిమాలినోని వెధవవు నువ్వు. తెలంగాణ ముఖ్యమంత్రి ఒక వెధవ, ఒక పనికిమాలినోడు, చేతగానోడు. ఈరోజు డబ్బులు దొంగ లెక్క ఈరోజు రిటైర్మెంట్ ఇలా పైసలు దొప్పు కదిన దొంగవు నువ్వు. వాళ్ళ పైసలు దారి మళ్ళించి బిల్లులు ఎత్తుకున్న దొంగవు నువ్వు. కాలు మొక్కి మెట్టలు కోసుకునేటోని నువ్వు. కుండబెట్టి బిందెత్తుకపోయేటోని నువ్వా ఈరోజు? నువ్వు నా గురించి మాట్లాడేటోని, నన్ను అరెస్ట్ చేయించి నన్ను రాష్ట్రాక పోలీస్ స్టేషన్లో పెట్టి నన్ను భయపెట్టించే ప్రయత్నం చేస్తోనివా? అంత మూలంగా నీకు అదే నువ్వు మాట్లాడాలంటే, నువ్వు నన్ను అరెస్ట్ చేయించాలంటే, నువ్వు నన్ను పోలీస్ నువ్వు ముఖ్యమంత్రి కావాలి. నువ్వు బక్క చేసానికి ఏం అవసరంలే. ఒక సామాజిక కార్యకర్తగా, ఒక కామన్ మ్యాన్గా నీకు సవాల్ చేస్తున్నా మిస్టర్ రేవంత్. ఇవాళ నేను ఒక్కనివే ఒక్కనివే వచ్చినా అంటుండే సిఐ గారు. నేను ఒక్కడిని వస్తేనే ఈరోజు తట్టుకోలేకపోయినారు మీరు, మీ వ్యవస్థ. నా సొంటలు 10 మంది వస్తే ఏమైపోతారో అర్థం చేసుకోండి. 10 మంది కాదు, ఈరోజు 100 మందిని తయారు చేసిన. నా వెనుక రిటైర్డ్ అయిన వాళ్ళు, నేను వాళ్ళ వెనుక నేను లేను, వాళ్ళకు నేను సపోర్ట్గా ఉన్నా. వాళ్ళు నన్ను చూసుకొని మాట్లాడతారు. ఈరోజు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి సపోర్ట్గా ఉన్నా. అనేక మందికి నేను సపోర్ట్గా నిలబడ్డా. నీవెవరికి ఉన్నావు? నీ సీఎం పోస్ట్ పోతే నీకు లాస్ట్ ఏది మురికి బట్టలేక కూడా పనికిరావు. అంత దరిద్రుని, అంత దౌర్భాగ్యం, అంత పనికి మాలని సవాల్ చేస్తున్నా రేవంత్ రెడ్డి. సవాల్ చేస్తున్నా. ఈరోజు వాళ్ళకి న్యాయం జరిగేదాకా మా పోరాటం కొనసాగుతుంది. నేను బయటికి రానికి సహకరించిన వాళ్ళందరూ కూడా, మీడియా వారికి, ముఖ్యంగా రిటైర్డ్ పోలీసులు అందరూ కూడా ఈరోజు అనేకమైన మెసేజ్లు పెట్టిండ్రు. కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నేను అంతా తెగిసే కూర్చున్నా. ఇలా దీక్ష స్టార్ట్ అట్నే కూర్చొని పొద్దుగాలకెళ్ళి ఎండబెట్టిండు. ఇలా ప్రభుత్వం నాతో నిరాహార దీక్ష చేయించింది. ఒకరోజు నిరాహార దీక్ష ప్రభుత్వం నాతో చేయించింది. నేను ఒక స్క్రీన్ షాట్ కూడా పంపుతా. ఎన్ని స్ట్రైకులు కొట్టిండో నా ఛానల్ మీద, బక్క జడ్సన్ ఛానల్ మీద, బక్క జడ్సన్ ఫ్యాక్స్ ఛానల్ మీద ఎన్ని స్ట్రైకులు కొట్టానో అన్ని స్ట్రైకులు కొట్టిండ్రు. ఇవాళ ఒక్కొక్క జర్నలిస్టుల పేర్లు చెప్పి మరీ అడుగుతున్నారు. సరే మీరు కేసులు ఏం కేసులు పెడతారు పెట్టండి, ఎట్లా పెడతారు పెట్టండి. రేవంత్ రెడ్డి నీ సంగతి కూడా నేను గట్టిగా చూస్తాను. నీ సంగతి ముఖ్యమంత్రి పోస్ట్ ఎట్లుంటుందో, ఢిల్లీలో ఎట్లా లాబింగ్ చేస్తున్నా లాబింగ్ సంగతి తెలుసు. నువ్వు ఎట్లా కేసీ వేణుగోపాల్ గారు ముఖ్యమంత్రి కాకుండా మా పాత్ర ఎట్లా పోషిస్తున్నావు చూడు. నేను ముఖ్యమంత్రి చేసిగా కేసీ వేణుగోపాల్ గారు, వాడు ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడో ఇది కూడా చూస్తా. కేసీ వేణుగోపాల్ అంటే నేను కేరళలో ఇన్ఛార్జిగా పనిచేసిన, అక్కడ అన్ని పావులు నాకు తెలుసు. ఇక్కడ చేతగాని పావులు ఉన్నాయి కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఇక్కడ చేతగాని రెడ్లు ఉన్నారు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అక్కడ అట్లా కాదు కేరళలో. నేను ఎత్తుకున్నోడు ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడో నేను చూస్తా, ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంకోటి, ఇవాళ రాహుల్ గాంధీకి వెళ్ళి అందరికి కూడా నేను పోలీస్ స్టేషన్లో ఒక అమ్మాయి గురించి మాట్లాడితే బీజేపీకి మద్దతు తెలిపని పోతుంది. నేను అన్ని గ్రూపులలో ఉన్న ఏఐసీసీ గ్రూపులలో, నువ్వు నన్ను తీసినావు అనుకుంటున్నావు. ఇవాళ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గ్రూపులలో అన్నిట్లలో ఉన్నా. ఇటీవల మీనాక్షి నటరాజన్తో కార్యక్రమాలు కూడా నేను పాల్గొన్నా. వాళ్ళందరూ కూడా పంపిన, ఢిల్లీలో ఉన్న పెద్దలందరికీ పంపిన, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పంపిన. నువ్వు ఏంటో లంగగానివో. కాబట్టి లంగగాని సాధ్యమైన త్వరగా ముఖ్యమంత్రి తీసేయాలి. ఇవాళ టార్గెట్ మాత్రం కేసీ వేణుగోపాల్ గారు ఎట్లా ముఖ్యమంత్రి అయితే నేను చూస్తాను. నువ్వు దమ్ముంటే ట్రై చేయి. ఈసారి నేను చెప్తున్నా కదా, నేను జిద్దు ఛాలెంజ్తో చెప్తున్నా. నీ కేసీ వేణుగోపాల్ గారు ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడో కేరళలో నేను చూస్తా. దాని తర్వాత నీ సంగతి కూడా చూస్తా. అందరి కృతజ్ఞతలు, వందనాలు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.